అందరికీ నమస్కారం. నా పేరు మాళవిక. మాది గూడూరు. మాతృభాషా వేడుకల్లో భాగంగా ఈరోజు నేను తెలుగులో తొలి దండకమైనటువంటి శ్రీకంఠ లోకేశ అనేటువంటి దండకాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆదికవి నన్నయ మహాభారతం నుండి ఈ దండకం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాను సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞానమాధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచు నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుకాత్మగ్ని సోమార్క తోయంబులంచేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవైతాదిదేవ మహాదేవ నిత్యంబునత్యంత యోగస్థితి నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల పద్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహద్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరి అవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారకా భార్గ వాగత్య కుత్సాది నానాముని స్తోత్ర దత్తావదాన లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్తాసురాభ్యర్చిత నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. ఇది మనకి తెలుగు సాహిత్యంలోని తొలి దండకం మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. అయితే ఈరోజు మన తెలుగు భాషా పరిస్థితి చూసుకుంటే అందరికీ భాషాభిమానం చాలా సన్నగిల్లిందనే చెప్పుకోవాలి. తెలుగులో మాట్లాడితే ఏదో తప్పు అనే భావన అందరిలో ఉంది. ఈరోజు భాషోపాధ్యాయులుగా దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఈ మార్పు తెలుగు భాష ఔన్నత్యాన్ని ఉనికిని మనం నిలబెట్టాలంటే ఈ బాధ్యత పూర్తిగా భాషోపాధ్యాయులకి ఉంది. అలాగే ప్రతి ఒక్క తెలుగు జాతీయుడికి ఉంది. అది అందరూ ఆలోచించి మార్పు కోసం ఏదో చేయక్కర్లేదు. ఎలాగో ఇప్పుడు ఉన్నటువంటి భాషను మనం మార్చలేము. ఎందుకంటే మనం లేచింది మొదలు పడుకునేంత వరకు ఎన్ని ఆంగ్ల పదాలు మన భాషలో కలిసిపోయి ఉన్నాయో వాటన్నిటిని మనం మార్చలేము. కాకపోతే ఎంతవరకు చేయొచ్చు, ఉన్నటువంటి ఈ భాషనైనా మనం కాపాడుకోవాలంటే మనం మన పిల్లల దగ్గర నుంచే మొదలు పెట్టాలి. భాషాభిమానాన్ని కలిగించాలి. వాళ్ళ భాషలో మాట్లాడితే తప్పేమీ లేదు అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం పిల్లల్లో ముందుగా పెంపొందించాలి. ఆ విధంగా కృషి చేయాలి. ఈ రోజున చూసుకుంటే సమాజంలో తెలుగులో మాట్లాడితే చులకనతనం అది పోగొట్టాలండి. ముందు పిల్లల ద్వారా మనం ఇంట్లో తల్లిదండ్రులుగా మన పిల్లలకి, అలాగే భాషోపాధ్యాయులు అయిన తర్వాత భాషోపాధ్యాయులుగా మనం రేపు పాఠశాలలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పిల్లల్ని కూడా మనం ఆ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళని ఉత్సాహపరుస్తూ భాష ఉనికిని మనం నిలబెట్టుకోవాలి. పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలండి మనం. ఈ రోజున సమాజంలో ఆంగ్ల భాష యొక్క ఆవశ్యకత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని ఆవశ్యకత మనందరికీ తెలిసిందే. అలాగని పూర్తిగా తెలుగు భాషను వదిలివేయకూడదు. రెండింటిని సమపాళ్లలో నేర్పిస్తూ మన సంస్కృతిని, మన భాషను మనమే కాపాడుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి మాతృభాష వేడుకలు వంటి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు.